ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మే 20, 2026న మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఆ రోజు దేశవ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా మందుల దుకాణాలు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల సమ్మె బుధవారం మే 20న నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా కెమిస్టులు మరియు ఔషధ పంపిణీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇచ్చే ఈ ఫార్మసీలకు వ్యతిరేకంగా ఈ 24 గంటల బంద్కు పిలుపునిచ్చింది. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాన్ని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టులు వ్యతిరేకిస్తున్నారు. ఇది సరైన నియంత్రణ లేకుండా జరుగుతోందని, తమకు అన్యాయ పోటీగా మారుతోందని వారు ఈ ఫార్మసీలకు వ్యతిరేకత చూపిస్తున్నారు. మరియు ఆన్లైన్ ప్లాట్ఫారంలు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల చిన్న సాంప్రదాయ మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఇది దోపిడీ ధరల విధానంగా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ మందుల దుర్వినియోగం, అలాగే నకిలీ మందులు ఆన్లైన్ ద్వారా మార్కెట్లకు వచ్చే ప్రమాదంపై ఏఐఓసిడి ఆందోళన వ్యక్తం చేస్తూ ఇది ప్రజారోగ్య ఆందోళనకు దారితీస్తుందని పేర్కొన్నారు. రిటైల్ మరియు హోల్సేల్ దుకాణాలు ఎక్కువ భాగం ప్రైవేట్ మెడికల్ షాపులు మరియు హోల్సేల్ ఔషధ పంపిణీ కేంద్రాలు అర్ధరాత్రి నుండి మూసివేయబడే అవకాశం ఉంది అని వివరించారు. అయితే అత్యవసర సేవల కోసం సాధారణంగా ఆసుపత్రుల్లో ఉన్న మెడికల్ షాపులు మరియు ప్రభుత్వం నిర్వహించే మెడికల్ షాపులు తెరిచి ఉంటాయని చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా పిలుపు అయినప్పటికీ రాష్ట్రాల వారీగా దీని ప్రభావం మారవచ్చు. ఉదాహరణకు కర్ణాటకలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆసుపత్రి ఫార్మసీలు తెరిచి ఉంచాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మందులు ముందుగానే కొనుగోలు చేయండి అని, మీ కుటుంబ సభ్యులు ప్రతిరోజు తీసుకునే లేదా దీర్ఘకాలిక వ్యాధుల కోసం అవసరమైన మందులు, ఉదాహరణకు రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ మందులు లాంటివి వాడుతూ ఉంటే వాటిని మే 19లోపు కొనుగోలు చేయడం మంచిది అని, స్థానిక మెడికల్ షాపులను సంప్రదించండి అని కొన్ని స్థానిక సంఘాలు అత్యవసర ఫోన్ నెంబర్లు అందించవచ్చు లేదా మీ ప్రాంతంలో విధుల్లో ఉండే ఆన్ కాల్స్ ఫార్మసీల జాబితాను ప్రకటించవచ్చు అని అధికారులు సూచించారు.